వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు పెళ్లిలకు కావాల్సిన పట్టు కలెక్షన్స్ అలాగే సమ్మర్ కి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుక్కడపల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ కి. సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లేట్ చేయకుండా ఇప్పుడు చూద్దాం. సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో ఎవ్రీ మండే కూడా బోల్డ్ అని వెరైటీస్ వస్తూ ఉంటాయి. మరి ఈ రోజు మండే కాబట్టి ఎలాంటి కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కళ్యాణి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కళ్యాణి గారు. హాయ్. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు మ్యారేజ్ అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి ఈ రోజు చూపించబోతున్న వెరైటీస్ పట్టు అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ చూపించబోతున్నా. ఓకే, సో మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి అలాగే సమ్మర్ కాబట్టి సమ్మర్ కి అనువుగా అలాగే వచ్చేసి పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్. ఫస్ట్ సారీ చూద్దాం. సో ఏంటి ఈ సారీ? ఇది వచ్చేసి మదురై సీకో కలంకారీ డిజైన్. వావ్. సో కలంకారీలో కూడా మనకి మదురై సీకో ఫ్యాబ్రిక్ అన్నమాట. సో మదురై నుంచి మనకి ఈ సారీ డిజైన్ చేయబడింది. ఓకే, పళ్ళు పాటు చూస్తే కనుక మనకు ఒక 1/2 మీటర్ లైన్స్ లాగా స్ట్రైప్స్ ఇచ్చారు. అది కూడా నావీ బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి మధ్యలో ఒక గోల్డెన్ ఇస్తూ పళ్ళు పాటుని హైలైట్ చేశారు. పళ్ళు పాటు చాలా సింపుల్ గా తీసుకున్న శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ తో మనకి కలంకారీ ప్రింట్ తో హైలైట్ చేయడం జరిగింది. టోటల్ గా ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటూ షైనింగ్ గా ఉంటూ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ కి ఎస్పెషల్లీ యూస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూస్తే కనుక మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా లెంత్ ఎక్కువగా ఉన్న ఒక 8 ఇంచెస్ బార్డర్స్ తీసుకున్నారు. దాని మీద కూడా మనకి కలంకారీ ప్రింట్ బర్డ్స్ అలాగే ఫ్లవర్ అనేది క్రీమ్ అండ్ బ్లాక్ తో మనకి ప్రింట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వీవింగ్. మనకి పైన వచ్చేసి ఒక గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. సో ఈ విధంగా బార్డర్ ని హైలైట్ చేస్తూ మిడిల్ లో కలర్ చూసారు కదండి, చాలా స్పెషల్ గా మనకి ఒక టర్మరిక్ కలర్ అనేది థిక్ గా తీసుకుంటూ సిల్క్ మిక్స్ అవ్వడం వల్ల మనకి చాలా షైనింగ్ గా ఉంది. పైన మిడిల్ అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ ఉంటాయి. పైన బార్డర్ ఆ విధంగా చూస్తే కింద బార్డర్ మనకి ఇంకా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన ఉన్న బార్డర్ ని కింద అటాచ్ చేస్తూ మనకి స్కర్ట్ బార్డర్ స్టైల్లో టర్మరిక్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ మనకి ఒక స్టాచ్యూస్ అనేవి ఇచ్చారు. పళ్ళులో ఏ విధమైన లైన్స్ చూసామో అదే బ్లౌజ్ ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కాంబినేషన్ కాంట్రాస్ట్ ఉంది. కలర్స్ ఉంటాయా? కలర్స్ అవైలబుల్. సో మదురై సీకో ఎంత ఉంటుంది కాస్ట్? 2250. నైస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కలంకారీలోనే స్పెషల్ శారీ అని చెప్పుకోవచ్చు. శారీ కాస్ట్ చూస్తే 2250 ఓన్లీ. ఈ శారీలో మనకి కలర్స్ కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి కలకత్తా కోట. వావ్, కలకత్తా కోట బార్డర్ వస్తుంది. ఓకే, లైట్ వెయిట్. ఫస్ట్ పళ్ళు పాటుని చూస్తే గనక మనకి బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా ఒక ఫ్లవర్స్ బార్డర్ అనేది ఇచ్చారు. నెట్టెడ్ ఇదంతా కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ బ్లాక్ తీసుకొని దాని మీద మనకి వీవింగ్ అనేది క్రీమ్ కలర్ అలాగే బర్డ్స్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు అనమాట. ఈ విధంగా 2 కాంబినేషన్ తో బ్లాక్ మీద మనకి ఎలివేట్ చేశారు. ఈ బార్డర్ అనేది పళ్ళు షోల్డర్ దగ్గర ఉంటుంది, మనకి కింద హ్యాంగ్ అయ్యే దగ్గర 3 సైడ్స్ కూడా ఈ బార్డర్ అనేది త్రూ ఆఫ్ ది శారీ మనకి కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైట్ క్రీమ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రింటింగ్ అనేది లీఫ్ ప్రింటింగ్ పింక్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక వీట్ కలర్ తీసుకున్నారు. ఈ విధంగా ప్రింటింగ్ స్టైల్ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది త్రూ అవుట్ ది శారీ కూడా మనకి ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. కింది బార్డర్ వచ్చేసి స్పెషల్ బార్డర్ వస్తుంది. ఎస్, బ్లౌజ్ అనేది మనకి రా సిల్క్ తీసుకున్నారు. టోటల్లీ మనకి జామునీ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా లైన్స్ అనేవి పింక్ లైన్స్ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? సో కలకత్తా కోట స్పెషల్ గా ఉంటుంది, సమ్మర్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. శారీ కాస్ట్ 1000 రూపీస్. ఓ, ఇంత స్పెషల్ గా ఉంది. బార్డర్స్ ని హైలైట్ చేస్తున్నారు. అయినా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఓన్లీ. శారీలో వెరైటీస్ కూడా అండ్ కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి జార్జెట్ లో కలంకారీ ప్రింట్స్, బాతిక్ ప్రింట్స్ అంటారు, కలంకారీ ప్రింట్స్ అంటారు. ఓ నైస్. సో ఇప్పుడు మనం చూస్తున్నాము యంగ్స్టర్స్ కి యూస్ఫుల్ గా ఉండేటట్టు ఆఫీస్ పర్పస్ వెయిట్ చేయడానికి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి బాతిక్ ప్రింట్స్ అనేది ఇవ్వడం జరిగింది శారీకి. ఫస్ట్ పళ్ళు చూద్దాం. మనకి లైట్ వెయిట్ ఉంటూ మనకి చాలా రఫ్ గా యూస్ చేసుకునేటట్టు జర్నీ చేసినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి ఈ ఫ్యాబ్రిక్. బట్ లేటెస్ట్ గా డిజైన్ చేయబడింది. పళ్ళు పాటు అంతా కూడా మనకి ఒక లైట్ హాఫ్ వైట్ తీసుకున్నారు. దాని మీద కూడా క్రీమ్ యూస్ చేయడం వల్ల కొంచెం థిక్ గా అనిపిస్తుంది. సో మనం ఇక్కడ వేరియేషన్ పళ్ళులో చూస్తే కనుక ఒక పర్సన్స్ అనేవి మనకి డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా టర్మరిక్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి నెక్స్ట్ ఇక్కడ ఎడ్జెస్ లో ఇచ్చారు. మధ్యలో మళ్ళీ బ్లాక్ ప్రింట్స్ ఇచ్చేసారు. మధ్యలో చూసారా అండి మనకి ఒక డాల్స్ డిజైన్ అనేది, అది కూడా ఒక కడవలు పెట్టుకున్నట్టుగా ఒక లంబాడీ స్టైల్లో పర్సన్స్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనం చూసుకుంటే టర్మరిక్ ఎల్లో అండ్ నావీ బ్లూ రాయల్ బ్లూ యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా పళ్ళు పార్ట్ 1 మీటర్ తీసుకున్నారు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. శారీ బాడీ పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ విషయానికి వస్తే పైన చూసారా మనకి ఒక క్రీమ్ కలర్, మనం పళ్ళులో ఏదైతే కలర్ చూసామో హాఫ్ వైట్, ఆ క్రీమ్ కలర్ యూస్ చేస్తూ మనకి 8 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. దాని తర్వాత మనం ఏదైతే పళ్ళులో డిజైన్స్ చూసామో అదే డిజైన్స్ ని ఇక్కడ
డాండియా స్టైల్లో డాండియా ప్లే చేస్తున్నట్టుగా ఒక పర్సన్ లేడీ అండ్ జెంట్స్ ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకి ట్రీ స్టైల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బార్డర్ ని తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ రాయల్ బ్లూ మిక్స్ అయింది మనకి కూడా. సో ఈ శారీకి బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, మనకి ఏదైతే బార్డర్ చూసామో ఆ బార్డర్ తో మనకి బ్లౌజ్ గా ఇచ్చారనమాట. అంటే 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. అదే కలర్ కాంబినేషన్ తో ప్రింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటలీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో చూస్తున్నాం. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? 1500 ఉంది. ఓకే, ఇంత స్పెషల్ గా ఉంది. ప్యూర్ జార్జెట్ బాతిక్ ప్రింట్ ఉంది. అయినా ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక 1500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి ఇక్కత్ పట్టు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వెరైటీగా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. పళ్ళు పాటు మనకి పింక్ తీసుకున్నారు. అది కూడా మంచి థిక్ పింక్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి గోల్డెన్ జెరీ అనేది టెంపుల్ స్టైల్లో యాడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా 1 మీటర్ ఇచ్చారు. అలాగే మనకి థిక్ లైన్ అండ్ థిన్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. పళ్ళు పాట్ ఈ విధంగా 1 మీటర్ మంచి పింక్ తీసుకుంటే ఓవరాల్ గా బాడీ పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ అంతా చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. అంటే చూడగానే హోమ్లీ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. బార్డర్ విషయానికి వస్తే పళ్ళు ఏదైతే పింక్ తీసుకున్నామో అదే పళ్ళుని తీసుకున్నాము. బట్ పైన ప్లేన్ ఇచ్చేసి మనకి కిందలో జరీ అనేది వీవింగ్ ఇచ్చారు. 4 ఇంచెస్ తీసేసుకొని మనకి ఒక ఇక్కత్ స్టైల్లో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఇచ్చారు. మిగతా మిడిల్ అంతా కూడా చూసుకుంటే మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పైన వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ తో ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బర్డ్ వచ్చేసి పింక్ ఇచ్చారు. మధ్యలో కూడా మనకి కొంచెం ఎలివేట్ అవ్వడానికి గ్రీన్ అండ్ పింక్ తో ఇచ్చారు. అవుట్ లైన్ మాత్రం వైట్ ఇచ్చారు. ఇక్కడ మధ్యలో మాత్రం పింక్ ఇచ్చారు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ఎలిఫెంట్, నెక్స్ట్ వచ్చేసి బర్డ్, నెక్స్ట్ ఎలిఫెంట్, నెక్స్ట్ బర్డ్. ఈ విధంగా ఆల్టర్నేట్ గా మనకు ఒక 5 వరకు ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి బార్డర్ స్పెషల్ అనుకోవచ్చు. ఎస్, ఈ శారీకి ప్రత్యేకంగా బార్డర్ ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అంతే ట్రెడిషనల్ గా ఇచ్చారు. మనకి పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేస్తూ ఇదంతా కూడా చూడండి మనకి టిష్యూ అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ తీసుకున్నారు. అంటే ఇంకొంచెం స్పెషల్ అపీరియన్స్ కనిపించడానికి, ఇంకా షైనీగా ఎలివేట్ అవ్వడానికి గోల్డ్ మనకి టిష్యూ అనేది యాడ్ చేస్తూ దాని మీద మనం ఏదైతే శారీలో చూసామో బర్డ్స్ అలాగే ఎలిఫెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా కాంబినేషన్ ఇక్కడ మాత్రం మార్చారు. శారీ కలర్ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో బర్డ్స్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. మనకి కాస్ట్ 11,000. బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీ మనం చూస్తున్నాము సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 11,000 రూపీస్ ఓన్లీ. ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ కి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్, దట్టు బ్రైడల్ కలెక్షన్స్, అలాగే పెళ్లిలకు కావాల్సిన పట్టు కలెక్షన్స్, ఫ్యాన్సీ వెరైటీస్, సమ్మర్ కి కావాల్సిన కోటా వెరైటీస్, అలాగే కాటన్ వెరైటీస్, ఎవ్రీథింగ్ కూడా స్పెషల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ మనకి రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. బెన్ సర్కిల్ దగ్గర, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే వీరికి స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. బొమ్మలవారి వీధి, లిటిల్ ప్యారడైజ్ స్కూల్, తణుకులో మనకి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఎప్పటికప్పుడు చూస్తే లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి. ఇది వచ్చేసి సమ్మర్ కాబట్టి కోటాలో ఈజీగా వేర్ చేయడానికి సాటిన్ బార్డర్. పళ్ళు పాటు చూసుకుంటే మనకి లైట్ హాఫ్ వైటే మనకి కోటా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బట్ జస్ట్ సింపుల్ వేరియేషన్ కోసం మనకి ఒక గోల్డెన్ స్ట్రైప్ విడ్త్ గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ విడ్త్ ఇచ్చేసారు. ఇలా ఈ విధంగా పళ్ళుని డిజైన్ చేస్తే త్రూ అవుట్ ది శారీ చూసుకుంటే కనుక మనకి ఇదే స్టైల్లో రన్ అవుతుంది. షోల్డర్ పార్ట్ కానీ, బాడీ పార్ట్ కానీ, ఫ్రిల్స్ పార్ట్ కానీ ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతుంది. పైన బార్డర్స్ విషయానికి వస్తే కనుక మనకి ఎల్లో కలర్ బార్డర్ ఒక 2.5 ఇంచెస్, నెక్స్ట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ రెడ్ కలర్ సాటిన్ బార్డర్స్ అనేది ఈ కోటా ఫ్యాబ్రిక్ కి మనకి స్పెషల్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. స్పెషల్ అని కూడా ఈ బార్డర్స్ చెప్పుకోవచ్చు మనము. త్రూ అవుట్ ది శారీ చూసుకుంటే కనుక మనకి మిడిల్ లో అంతా కూడా హాఫ్ వైట్ తీసుకున్నారు. అది కూడా కోటా ఫ్యాబ్రిక్ చెక్ స్టైల్లో కనిపిస్తుంది కదా. స్ట్రైప్స్ వచ్చేసి మనకి థిక్ గా ఇచ్చారు. అడ్డం లైన్స్ వచ్చేసి కొంచెం లైట్ గా ఇచ్చారు. మిగతా అంతా కూడా చూసుకుంటే ప్రింటింగ్ గా మనకి ఇది వీవింగ్ గా ప్రింటింగ్ అండి. ఓకే, ప్రింటింగ్. మిగతా ప్రింటింగ్ అంతా కూడా మనకి బర్డ్స్ ప్రింటింగ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ తీసుకున్నారు. బార్డర్స్ ని అదే కంటిన్యూ చేశారు. మరి కాస్ట్ మరి ఇంత స్పెషల్ గా ఉంది, సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. కాస్ట్ 1500 రూపీస్. ఎస్, చూస్తున్నారు కదా సమ్మర్ కి యూస్ఫుల్ శారీ, అలాగే బార్డర్స్ ని హైలైట్ చేస్తున్నారు. శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1500 రూపీస్ ఓన్లీ. కలర్స్ ఉంటాయా? అవైలబుల్. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి కోటాలో హాఫ్ టిష్యూ ఆబ్లిక్ వర్క్. ఓకే, మనకి
శారీ చూస్తే కనుక మనకి టిష్యూ కోటా శారీ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ శారీలో స్పెషల్ ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇచ్చారు. బట్ ఫ్రిల్స్ అలా కాకుండా మనకి నీ పార్ట్ వచ్చేసి హాఫ్ టిష్యూ ఇచ్చారు, పైనంతా కూడా కోటా ఫ్యాబ్రిక్ ప్లెయిన్ తీసుకున్నారు. పళ్ళు జస్ట్ పావు మీటర్ ప్లెయిన్ గా ఇచ్చేసి పైన రెడ్ కింద టిష్యూ ఇచ్చారు. మిడిల్ లో చూసుకుంటే కనుక మనకు ఒక థిక్ బార్డర్ లాగా మనకి జెరీ అనేది యూస్ చేయడం జరిగింది. పళ్ళు పార్ట్ ఈ విధంగా మనకి సింపుల్ వేరియేషన్ ఇస్తూ డిజైన్ చేశారు. త్రూ అవుట్ ది శారీ మనకి చూస్తే కనుక ఇదే స్టైల్లో రన్ అవుతుంది. ఈ శారీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన షోల్డర్ కానీ మనం బార్డర్ చూస్తే కనుక మనకి గోల్డెన్ జెరీ బార్డర్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా కోటా ఫ్యాబ్రిక్ హాఫ్ వరకు మనకి కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది. రెడ్ కలర్ తీసుకున్నారు, అది కూడా థిక్ రెడ్ కమ్ మెరూన్ మిక్స్ అయింది. ఇది చూస్తే కనుక బార్డర్ వచ్చేసి స్పెషల్ బార్డర్ టిష్యూ బార్డర్ ఆబ్లిక్ వర్క్. యా మనకి బార్డర్ టిష్యూ బార్డర్ ఇచ్చారు. అంటే నీ పార్ట్ అంతా కూడా టిష్యూ ఇచ్చేసి కింద గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఆబ్లిక్ వర్క్ అనేది మనకి మ్యాటీ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఈ థ్రెడ్స్ కూడా యూస్ చేయడం చూడండి, టోటలీ కాంట్రాస్ట్ గా నావీ బ్లూ యూస్ చేశారు, గోల్డెన్ యూస్ చేశారు. క్రీప్ అండ్ మనకి లీవ్స్ చూస్తే కనుక రెడ్ యూస్ చేశారు. రన్నింగ్ బ్లౌజ్. ఎస్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. టిష్యూలో మాత్రం ఆ బంచెస్ ని మిస్ చేస్తూ హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి బ్లౌజ్ ఇచ్చారు అనమాట. ఎంత ఉంటుంది కాస్ట్? 2000 రూపీస్. ఎస్ ఇంత స్పెషల్ గా ఉంది పార్టీ వేర్ కలెక్షన్ సారీ. కాస్ట్ చూస్తే ఓన్లీ 2000 రూపీస్ ఓన్లీ. కలర్స్ అందుబాటులో ఉంటాయా? అవైలబుల్. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి డిజైన్స్ మారుతూ ప్యాటర్న్స్ ఆల్సో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి చెట్టినాడు సీకో, సమ్మర్ కి యూజ్ అవుతుంది. ఎస్ చెట్టినాడు సీకో అంటే సమ్మర్ కి యూస్ అయ్యేటట్టు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి ఈ సీకో వెరైటీ కూడా కంఫర్టబుల్ గా ఉంటూ పార్టీ వేర్స్ కి యూస్ చేసుకునేటట్టు కూడా ఉంటుంది. సారీ పళ్ళు పార్ట్ నుంచి చూద్దాం. పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. జస్ట్ పావు మీటర్ కంటే తక్కువగా ప్లేన్ ఇచ్చారు. పళ్ళులో మనకి పార్టీ వేర్ కొంచెం డీసెంట్ లుక్, సమ్మర్ పర్పస్ కాబట్టి ఎక్కువగా జరీ యూస్ చేయకుండా మనకి థ్రెడ్ వీవింగ్ యూస్ చేస్తూ మనకి ప్రింటింగ్ యూస్ చేస్తూ శారీస్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం మనకి చూసుకుంటే బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ ఇచ్చారనమాట. ఈ విధంగా జస్ట్ పళ్ళుని సింపుల్ గా ఇచ్చారు. బట్ మిగతా అంతా కూడా మనకి చాలా డీసెంట్ గా గ్రాండ్ లుక్ తో ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. పైన బార్డర్స్ చూద్దాం ఒకసారి. పైన బార్డర్స్ చూస్తే కనుక మనకి క్రీమ్ ప్లేన్ ఇచ్చారు, నెక్స్ట్ బ్రౌన్ ఇచ్చారు, నెక్స్ట్ బ్లాక్, రెడ్. ఈ విధంగా ఒక ప్లేన్ గా బార్డర్ ఇవ్వకుండా లైన్స్ వచ్చేటట్టు ఇచ్చారు. ఈ విధంగా 3 వేరియేషన్స్ తో బార్డర్ ఇస్తే మిగతా అంతా కూడా మనకి చూస్తే క్రీమ్ కలర్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా చూసుకుంటే 3/4 వరకు మనకి ఒక ఫ్లోరల్ ప్రింట్ లో ఒక ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. అసలు మన శారీకి టోటలీ కాంట్రాస్ట్ గా ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చే విధంగా ఫ్లవర్ ప్రింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాంబినేషన్ చూస్తే రామా గ్రీన్, రాయల్ బ్లూ ఇచ్చారు. నెక్స్ట్ బ్రౌన్ లోనే థిక్ అండ్ లైట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ కాఫీ కలర్ మిక్స్ అవుతూ దాంట్లోనే థిక్ అండ్ లైట్ కలర్ ఇచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింటింగ్ స్టైల్ అనేది ఒక న్యూ లుక్ తో స్టైలిష్ గా ఈ బంచెస్ అనేది చాలా దగ్గరగా త్రూ ది శారీ 3/4 వరకు మనకి ఈ ఫ్లవర్స్ ఉంటాయి. కింద బార్డర్, ఎస్ ఈ శారీకి కింద బార్డర్ చాలా స్పెషల్ గా, అంటే మనం పైన చూసిన దానికంటే డిఫరెంట్ గా టోటలీ కాంట్రాస్ట్ గా ఇచ్చారు. ఈ లెంత్ ఎక్కువగా తీసుకున్నారు, లైట్ బ్రౌన్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి రెడ్. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఒక ట్రయాంగిల్ స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇది కూడా క్రీమ్ తీసుకున్నారు. ప్లేన్ ఇవ్వకుండా మనకి విడ్త్ లైన్స్ అనేది ఒక ఆరో స్టైల్లో ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సో మనకి రన్నింగ్ బ్లౌజ్ బట్ ప్లేన్ ఇచ్చారు. 2 టైప్స్ ఆఫ్ బార్డర్ కంటిన్యూ చేశారు. బట్ మనకి ప్లేన్ ఇచ్చేసారు మిడిల్ అంతా. మరి ఇంత స్పెషల్ గా ఉంది, సమ్మర్ పర్పస్ చాలా స్పెషల్ గా చూస్ చేశారు. సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2000 రూపీస్ ఓన్లీ. ఓకే సింగిల్ పీసా మనకి? సింగిల్ పీస్, డిజైనర్ వేర్ పీస్. ఎస్ డిజైనర్ వేర్ పీస్ సమ్మర్ కలెక్షన్ స్పెషల్ గా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారు తెప్పించారు. ఈ సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ 2000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు దాకా ఇక్కత్తులో సారీస్ చూసారు, వెరైటీస్ చూసారు, ఇప్పుడు పట్లంగా చూస్తున్నారు. ఓహో సో మనం సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో స్పెషల్ కలెక్షన్ ఆఫ్ ఇక్కత్ పట్టు సారీస్ చూస్తూ ఉంటాం. సో మరి చిన్న పిల్లలకి కూడా ఇక్కత్ లో వేర్ చేయాలి, వాళ్ళు కూడా చాలా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు, ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి వారి కోసం కూడా పట్టు లంగాలు అనేవి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయించారు. అవి కూడా కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంది. ఇది చూస్తే మాత్రం శాంపుల్ మాత్రమే, ఇలాంటివి బోల్డ్ అన్ని వెరైటీస్ కాంబినేషన్స్ తో ఉంటాయి. ఇదంతా లంగా జాకెట్, మనకి విడత ఎక్కువగానే ఇస్తారు, ఎనీ సైజ్ అయినా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పట్టు లంగా గురించి చూస్తే కనుక మనకి పైన బార్డర్ పింక్ బార్డర్ తీసుకున్నారు, పైన ప్లేన్ ఇచ్చేసారు, ఒక కడీ బార్డర్ స్టైల్లో క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు. మిగతా అంతా చూడండి మంచి ప్యారెట్ గ్రీన్, అంటే చాలా అట్రాక్టింగ్ గా ఉంటుంది పిల్లలకు, కానీ ఈ కలర్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్యారెట్ గ్రీన్ పట్టు తీసుకున్నారు,
వీటి మీద వచ్చేసి ఇక్కత్ ప్రింట్స్ అనేవి, ఇక్కత్ వీవింగ్ అనేది మనకి ఎలిఫెంట్ అండ్ బర్డ్ తీసుకున్నారు. కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ పింక్, పింక్ క్రీమ్ తీసుకొని ఈ విధంగా బర్డ్స్ అనేది మనకి 3/4 వరకు ఇచ్చారు. బార్డర్ వచ్చేసి స్పెషల్ బార్డర్. సో పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకి కూడా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అన్నమాట. మరి పెద్దవాళ్ళే కాదండో ఈ చిన్నపిల్లలు కూడా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్ ఇష్టపడతారు, వారికి కూడా స్పెషల్ గా కనిపించాలి కాబట్టి మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ కడ్డీ బార్డరే విడ్త్ ఎక్కువగా తీసుకున్నారు. ప్లెయిన్ పింక్ తీసుకుని దాని మీద గోల్డెన్ జరీ ఇచ్చారు. మిడిల్ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, దాని మీద ఎలిఫెంట్ డిజైన్. ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకి ఒకలాంటి షైనింగ్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. యాష్ కలర్ అండ్ పింక్. నెక్స్ట్ మళ్ళీ కడ్డీ బార్డర్. ఎస్, ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. సో బ్లౌజ్ మరి సపరేటా మనకి దీంట్లోనేనా? లేదండి, రన్నింగ్ బ్లౌజ్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, మనకి పట్టు లంగాకి కాబట్టి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. చూడండి, బ్లౌజ్ కూడా మనకి పట్టు బ్లౌజ్ పింక్ తీసుకున్నారు, హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు, అలాగే కింద కూడా ఎస్ కింద కూడా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, లెంత్ తక్కువగా ఉన్న బార్డర్. చాలా స్పెషల్ గా ఉంది, పిల్లలకి చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? 6,500 రూపీస్. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి మనం సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్స్ అయితే స్పెషల్ కలెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో ఎవరైనా అమ్మాయిలకి ఫంక్షన్స్ చేయాలి అనుకున్నా, శారీ ఫంక్షన్స్ చేయాలి అనుకున్నా, లంగా జాకెట్లు కూడా మనకి పట్టు లంగాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి స్పెషల్ కలెక్షన్ కూడా వీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వీవింగ్ కూడా చేస్తున్నారు. వాటిలో కూడా స్పెషల్ కలెక్షన్స్ అన్ని ఉంటాయి. ఇంత స్పెషల్ గా ఉన్న ఈ ఇక్కత్ పట్టు లంగా కాస్ట్ వచ్చేసి 6,500 రూపీస్ ఓన్లీ. పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలకు కూడా పట్టు లంగాలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో ఏదైనా వెడ్డింగ్ అకేషన్ ఉందే అనుకోండి, ముందుగా మీకు ఎలాంటి శారీ వీవింగ్ కావాలి అలాంటి థాట్స్ ఉంటే గనక సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వాళ్ళని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ వీవింగ్ తగ్గట్టుగా వీరు శారీస్ ని కూడా వీవింగ్ చేస్తారు, ఆ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇప్పటివరకు చూసిన కలెక్షన్స్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే వీరికి స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. బొమ్మలవారి వీధి, లిటిల్ ప్యారడైజ్ స్కూల్ తణుకులో అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కూడా చూస్తే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్. లైట్ వెయిట్ గా ఉంటుంది, ఫ్లోరల్ ప్రింట్ స్టైల్. సో ప్యూర్ సిల్క్ చూస్తున్నా మనము, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ చాలా రఫ్ గా కూడా యూస్ చేయొచ్చు, వాష్ చేయొచ్చు. పళ్ళులో మనకి థిక్ పింక్ అలాగే రామా గ్రీన్ ఎల్లో యూస్ చేస్తూ రోజ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అండ్ గ్రాస్ స్టైల్ యూస్ చేస్తూ మనకి హైబిస్కస్, లోటస్ ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. మధ్యలో మాత్రం చెక్ స్టైల్లో ఇచ్చారు. మిగతా అంతా ఒక లైన్స్ తీసుకొని దాంట్లో డిఫరెంట్ వర్క్, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు, నెక్స్ట్ డిఫరెంట్ ఫ్లవర్స్. ఈ విధంగా పళ్ళు పార్ట్ని డిఫరెంట్ గా చూస్ చేసి డిజైన్ చేశారు. సో పళ్ళు ఆ విధంగా ఇస్తే మనకి షోల్డర్ పార్ట్ అండ్ త్రో ది శారీ చూస్తే కనుక మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. పైన బార్డర్ ఇచ్చారు, బార్డర్ లోనే వేరియేషన్స్ అండ్ స్ట్రైప్స్ ఇస్తూ డిజైన్ చేశారు. మిగతా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ఒక హాఫ్ వైట్ క్రీమ్ మిక్స్ అవుతూ ఇచ్చారు. దీంట్లోనే ఫ్లవర్స్ అండ్ క్రీపర్ అంతా కూడా మల్టిపుల్ కలర్స్ తో ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో మనకి త్రో ది శారీ డిజైన్ చేయడం జరిగింది. అంటే కొంచెం బ్రైట్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే మనకి పీచ్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు, పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్ డిజైన్ మనకి ఫ్లోరల్ ప్రింట్, ఎస్ ఎంబోజింగ్ లాగా మనకి ఇచ్చేసారు. అదంతా కూడా పీచ్ కలర్, పింక్ కలర్ తీసుకున్నారు, థిక్ పింక్ తీసుకున్నారు. ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వకుండా మనకి ప్యూర్ సిల్క్. ఎంత ఉంటుంది కాస్ట్? 1,500 రూపీస్ ఓన్లీ. ఎస్ చూస్తున్నా కదా, ప్యూర్ సిల్క్ ఐటమ్ మనం సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో చూస్తున్నాం. శారీ కాస్ట్ వచ్చేసి 1,500 ఓన్లీ. ఈ శారీలో ప్యూర్ సిల్క్ లో ఇంకా వెరైటీస్ కూడా అంటే నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఏంటి మనకి? ఇది వచ్చేసి కోటాలో కలంకారీ ప్రింట్స్. ఎస్ కోటా కలంకారీ బోర్డర్ వస్తుంది. ఓకే నైస్. సో కోటా కలంకారీ ప్రింట్ తో మనకి ఈ శారీ డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తే కనుక, అంటే పళ్ళు నుంచి త్రో ది శారీ మనకి ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతుంది. త్రో ది శారీ ఇలాగే ఉంటుంది, బట్ బార్డర్స్ అనేది మనకి చాలా కాంట్రాస్ట్ గా థిక్ గా మనకి ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. బార్డర్ లో మనకి కోటా ఫ్యాబ్రిక్ ఒక 6 ఇంచెస్ కి ఎక్కువగానే తీసుకుని దాంట్లో మాత్రం వీవింగ్ అనేది మనకి రాయల్ బ్లూ ఎల్లోతో థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ మనకి త్రో ది శారీ కంటిన్యూ అవుతుంది. జస్ట్ ఇదంతా కూడా షోల్డర్ కానీ బాడీ పార్ట్ కానీ చూసుకుంటే మనకి ఈ బార్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ లో మాత్రం మనకు ఒక ఫ్లై అవుతున్న బర్డ్స్ అనేది ఒక స్మాల్ సైజ్ లో ఇచ్చారు. బ్లూ కలర్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకి బేజ్ కలర్ ఇచ్చారు. 3/4 వరకు మనకి బర్డ్స్ అనేవి ఫ్లై అవుతున్నట్టుగా ఇచ్చింది. ఇది కూడా చెప్పుకోవచ్చు మనకి సమ్మర్ కి చాలా యూస్ఫుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. జర్నీ చేసినప్పుడు కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్ మనకి ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించదు.
కింద బార్డర్ చూసుకుంటే చాలా స్పెషల్ గా అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చారు. అది కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా థిక్ గా బ్రైట్ గా గ్రాండ్ గా ఇచ్చారు. అదే బార్డర్ ని కంటిన్యూ చేస్తూ ఈ పికాక్ అనేది బ్లూ అండ్ ఎల్లో ఎస్ 2 కలర్స్ తో మనకి పికాక్స్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ మనకి త్రూ ది సారీ డిజైన్ చేయడం జరిగింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కలర్ కాంబినేషన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, సెల్ఫ్ లైన్స్. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ లైన్స్ అనేది మనకు ఒక కుట్టు స్టైల్ డిజైన్ లో ఇచ్చారు. బ్లౌజ్ కి మనకి హ్యాండ్ కి స్టిచ్ చేయించుకోవడానికి బార్డర్ కూడా ఇచ్చారు. సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1000 రూపీస్ ఓన్లీ. కలర్స్ ఉంటాయి కదా మనకి? ఎస్, కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మనకి, అంటే డిఫరెంట్ గా మారుతూ ఉంటాయి అనమాట. ఈ సారీ కాస్ట్ 1000 ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ, వావ్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఏంటి ఈ సారీ? ఇది హ్యాండ్లూమ్ లోనే గద్వాల్ సీకో. ఓకే, హ్యాండ్లూమ్ వెరైటీ, గద్వాల్ వెరైటీ మనకి. గద్వాల్ వెరైటీ ఎస్, పెళ్లిళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. గద్వాల్ అనగానే మనకి పెళ్లిళ్ళు గుర్తొస్తాయి. పెళ్లిళ్ళకి అనగానే గద్వాల్ వెళ్ళిపోయి స్పెషల్ కలెక్షన్స్ తెచ్చుకుంటూ ఉంటాం. బట్ ట్రెండ్ కి తగ్గట్టుగా మనకి జనరేషన్ కి తగ్గట్టుగా స్పెషల్ శారీస్ అన్ని కూడా చూస్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మనకి ఇదంతా కూడా చూసుకుంటే మెరూన్ కలర్, థిక్ మెరూన్ కలర్ ఇచ్చారు మనకి. పట్టు ఫ్యాబ్రిక్ కానీ కొంచెం కాటన్ మిక్స్ అయింది మనకి. ఇదంతా చూసుకుంటే మెరూన్ కలర్ లో మనకి లోటస్ బుటీస్ అనేది జరీ యూస్ చేశారు. ఈ లోటస్ బుటీస్ కూడా మనకి ఒక్కొక్క లైన్స్ లో తక్కువగా, ఒక లైన్ లో ఎక్కువగా ఇచ్చారు. ఒక 4 లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పళ్ళు పాటిని డిజైన్ చేస్తే ఇదంతా శారీ కూడా మనకి రామా గ్రీన్ తీసుకున్నారు. టోటలీ కాంట్రాస్ట్ చూడండి, కలర్ కాంబినేషన్ ఈ శారీకి స్పెషల్ అన్నమాట. బట్ చూడండి పైన వచ్చేసి మనకి జస్ట్ ఒక 1/2 ఇంచు గోల్డెన్ జరీ బార్డర్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి బుటీస్ అనేవి ఒక స్మాల్ సైజ్ బుటీస్ నిలువుగా మనకి ఒక లీఫ్ బుటీస్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా ఈ బుటీలో కూడా ఈ బుటీకి వేరియేషన్ ఇస్తూ ఇచ్చారు. కొద్దిగా గ్యాప్ ఇస్తూ మనకి షోల్డర్ పార్ట్ వరకు హెవీగా ఇచ్చారు, తర్వాత కొద్దిగా తగ్గిస్తూ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి స్పెషల్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. పైన ప్లెయిన్ జస్ట్ బార్డర్ ఇస్తే కింద బార్డర్ చాలా ఎలిగెంట్ గా మనకి హైలైట్ అయ్యేటట్టు పెళ్ళకి గ్రాండ్ గా కనిపించేటట్టు బార్డర్ అనేది ఇచ్చారు. ఇది మెహందీ గ్రీన్ కడీ బార్డర్ ఇచ్చారు, కొద్దిగా గ్యాప్ ఇస్తూ కడీ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రౌన్ కమ్ బ్లూ మిక్స్ అవుతున్న ఒక బార్డర్ ఇచ్చారు. దాని మీద కూడా మనకి లోటస్ బుటీస్ ఉన్నాయి. ఇది చూస్తే జరీ యూస్ చేశారు. కింద చూస్తే మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. ఈ విధంగా పింక్ బ్లూ గోల్డెన్ జరీ బుటీస్ ఈ విధంగా బార్డర్ ని హైలైట్ చేస్తూ త్రూ అవుట్ ది శారీ కూడా ఉంటుంది. మరి ఇంత స్పెషల్ గా ఉంది శారీ. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి. ఓకే, సో మనకి ఈ విధంగా జరీ బార్డర్ కూడా ఇచ్చారు. నైస్, టోటలీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ఈ శారీకి స్పెషల్. ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ గద్వాల్ సీకో శారీని డిజైన్ చేశారు. మరి కాస్ట్ 3000 రూపీస్ ఓన్లీ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో మనం ఎవ్రీ వీక్ కూడా మండే చూస్తూ ఉంటాం స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు శారీస్, ఫ్యాన్సీ వెరైటీస్. అలాగే ఈ రోజు చూసాము సమ్మర్ కి కావాల్సిన కాటన్ వెరైటీస్, ద సేమ్ టైం వచ్చేసి పెళ్లికి కావాల్సిన గద్వాల్ వెరైటీస్. గద్వాల్ తో పాటు మనకి కంచి ఉంటాయి, అలాగే డిఫరెంట్ బనారస్, ఉప్పాడ, లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా, ఎస్పెషల్లీ హోల్సేల్ ప్రైస్ కి అలాగే రీజనబుల్ ప్రైజెస్ కి కావాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే వీరికి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. బొమ్మలవారి వీధి, తణుకు, లిటిల్ పాడే స్కూల్ దగ్గర మనకి అలంకార్ ఇక్కత్ అనే స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అక్కడ కూడా ఎప్పటికప్పుడు చూస్తే లేటెస్ట్ కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి. వియర్స్ కి కావాల్సిన వెరైటీస్, అంటే పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి పెళ్లిలకు తగ్గట్టు, నెక్స్ట్ వచ్చేసి హాట్ సమ్మర్ కాబట్టి సమ్మర్ కి కావాల్సిన కూల్ కలెక్షన్స్ అన్ని కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో రీజనబుల్ ప్రైజెస్ కి వీవింగ్ ధరలకే కావాల్సిన పట్టు శారీస్ ని, అలాగే మనకి కాటన్ శారీస్ ని, అలాగే కోటా శారీస్ ని చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా. మరి ఇలాంటి శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ అన్ని రకాల శారీస్ అందుబాటులో ఉంటాయి. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.